హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తేజస్వి ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. అండ్ ఈరోజు బ్లాగ్ అయితే మీరు చూసుంటారు టైటిల్, సో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో తేజ అయితే మా చిన్నోడి కోసం ఒక సర్ప్రైజ్ టాటూ అనేది ప్లాన్ చేసుకున్నాడు అనమాట. అండ్ యాక్చువల్లీ ముందు నుంచే తను అనేవాడు అనమాట, లైక్ నేను ఏదైనా టాటూ వేయించుకుందాం కలిసి వేయించుకుందాం అనుకున్నారు. బట్ ఫీడింగ్ మదర్స్ టాటూ వేయించుకోకూడదు అప్పుడని చెప్పేసి సో నేను డ్రాప్ అయ్యా. అండ్ ఓకే అని చెప్పి ఇంకా తను నాకు కూడా చెప్పకుండా జస్ట్ సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పేసి టాటూ వేయించుకోవడానికి వెళ్ళిపోయారనమాట. సో ఇంతకీ ఏ టాటూ వేయించుకున్నారు, ఏంటి, ఎలా వచ్చింది అవుట్పుట్, అదంతా కూడా నేను చెప్తాను. అండ్ ఆ టాటూ ఎక్కడ వేయించుకున్నారో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ వైజాగ్లో ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు వెళ్ళి కాంటాక్ట్ అయ్యి వేయించుకోండి. అండ్ టాటూ అయితే చూసింది చాలా బాగా వచ్చింది, చాలా బాగా వేయించుకున్నారు. సో తను ఫస్ట్ నుంచి అనుకున్నాను అనమాట, నేను ఇలా టాటూ అంటే తనకు ఐడియా ఉండేది, లైక్ నేను ఇలానే వేయించుకోవాలి టాటూ ఇలా అని చెప్పేసి. సో అలా వెళ్ళి వేయించుకున్నారు. అసలు ఎలా వేయించుకున్నారు అనేది ఫుల్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. సో వీడియో కంటిన్యూ చేసే ముందు ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు నేను రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్ ఏంటంటే క్యాస్కిన్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తున్నాను, చాలామంది తెలిసి ఉంటుంది బికాజ్ నా పాస్ట్ వీడియోస్ చూస్తూ ఉంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను చాలా ఎక్కువ యూజ్ చేస్తాను, రెగ్యులర్గా యూజ్ చేసింది అనమాట. అండ్ రీసెంట్లీ నాది పాతది అయిపోయింది, సో మళ్ళీ ఇప్పుడు నేను కొత్తది పెట్టుకున్నాను. సో ఇది మనకైతే హ్యాపీగా ఒక 3 months వరకు వస్తుంది. అండ్ దీని ప్రైస్ కూడా రీజనబుల్లే. మెయిన్ థింగ్ ఏంటంటే క్యాస్కిన్ది నాకు బాగా నచ్చింది ఏంటంటే మన స్కిన్కి తగ్గట్టుగా వాళ్ళు ప్రోడక్ట్స్ అనేవి పంపిస్తారు. సో నా స్కిన్ చూసారు ఎంత గ్లోయింగ్ ఉందో, ఎంత సాఫ్ట్గా ఉందో. సో నాకు అది బాగా నచ్చింది. అండ్ ఇది వాడుతున్న తర్వాత నుంచి నా స్కిన్లో నాకు చేంజెస్ కూడా కనిపించింది, చాలా గ్లోయింగ్గా ఒక డిఫరెంట్ గ్లో ఉంది. సో అందుకే ఇది నేనైతే యూస్ చేస్తున్నాను. అండ్ మనమే కాకుండా మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ అలానే ఇప్పుడు మనం ఏమీ కాదు గైస్, జస్ట్ క్యాస్కిన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీకు దేనికి రిలేటెడ్ ప్రాబ్లం, ఇప్పుడు హెయిర్కి మీకు హెయిర్కి రిలేటెడ్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే హెయిర్ రిలేటెడ్గా మీరు పిక్స్ వాళ్ళకి పెట్టాలన్నమాట. డెర్మటాలజిస్ట్ ఉంటారు, సో వాళ్ళకి మనం మన దేనికి తగ్గట్టుగా ప్రాబ్లం ఉందో ఆ పిక్స్ని షేర్ చేస్తే వాళ్ళు దాన్ని చూసి రివ్యూ చేసి మనకి తగ్గట్టుగా క్యాస్కిన్ కిట్ అనేది పంపిస్తారు. అండ్ సో మనకైతే వాళ్ళు కస్టమైజ్డ్ కిట్ అయితే పంపిస్తారనమాట. అండ్ మోర్ ఓవర్ థింగ్ ఏంటంటే వాళ్ళు మనతోని ఓన్లీ కిట్కి తప్ప ఇంకా కన్సల్టెన్సీ ఛార్జెస్ కానీ లేకపోతే ఇంకా మనకి డైట్ ప్లాన్ ఛార్జెస్ అంటే డైట్ ప్లాన్ ఇస్తారనమాట ప్రతిదీని. సో దేనికి కూడా మనకి వాళ్ళు ఛార్జెస్ ఎక్స్ట్రా తీసుకోరు, ఓన్లీ కిట్కి మాత్రమే తీసుకుంటారు. సో నాకు ఇక్కడ ఇది బాగా నచ్చింది. అండ్ అలానే నేనైతే ఎక్కువ ఏం యూస్ చేస్తానో చెప్తాను ఆల్రెడీ. సో ఇదైతే నేను ఇప్పుడు కొత్త టైప్లో తెప్పించుకున్నాను, కొంచెం అప్గ్రేడ్ వర్షన్ అనమాట నా ఫేస్కి. సో బిఫోర్ కానీ ఇప్పుడు ఎందుకంటే నేను ముందంతా వాడింది జస్ట్ నార్మల్ అంటే ఏమంటారు డెలివరీ మోమ్ కాదు కదా, ఇప్పుడు నేను డెలివరీ మోమ్ కాబట్టి సో నేను దానికి తగ్గట్టుగా ఇప్పుడు ప్రొడక్ట్స్ అనేవి తెప్పించుకున్నాను. అండ్ నా స్కిన్ కోసం, మీకు హెయిర్కి ఇష్యూస్ ఉన్నా మీరు హెయిర్కి తెప్పించుకోవచ్చు, స్కిన్కి ఇష్యూస్ ఉంటే స్కిన్కి తెప్పించుకోవచ్చు. సో యూజువల్లీ ఇందులో అయితే నాకు 3 వచ్చాయి. అండ్ నేను ఎక్కువ యూజ్ చేసింది ఏంటంటే ఫేస్ వాష్ అనమాట. సో ఇది డీప్ క్లీన్జింగ్ ఫేస్ వాష్. అండ్ ఇది కూడా ఎక్కువ యూస్ చేస్తాను, సన్ స్క్రీన్. సో ఇదైతే అడ్వాన్స్ విత్ యూవీ ఫిల్టర్స్తో వచ్చింది. సో కొంచెం అడ్వాన్స్ ప్రోడక్ట్స్ వచ్చాయన్నమాట ఈసారి ఆర్డర్ చేసుకుంటే. అండ్ నాకైతే బాగా యూస్ఫుల్ అనిపించింది గైస్. మీకు కూడా కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఇది ఇంకోటైతే ఇదైతే సేమ్ లాస్ట్ టైం లాంటిదే వచ్చింది, బేరియర్ రెస్ట్రిక్టెడ్ క్రీమ్ అనమాట. సో ఇది కూడా మన ఫేస్ని మాయిశ్చరైజర్ చేస్తుంది అనమాట. ఎలాంటి యాక్నీ కానీ మనకి లేకపోతే డార్క్ స్పాట్స్ ఉన్నా సరే వాటికి మనకి బాగా యూస్ అవుతుంది. సో మీలో కూడా ఎవరైనా డార్క్ స్పాట్స్తో కానీ యాక్నీతో కానీ ప్రాబ్లం ఫేస్ చేస్తే ఐ సజెస్ట్ యూ టు యూజ్ దిస్ ప్రోడక్ట్. సో మీరు బై చేసుకోవాలి అనుకుంటే నాకు ఓపెన్ కోడ్ని యూజ్ చేసుకుంటే మీకు ఆఫ్ కూడా వస్తుంది, డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఫర్దర్గా దీని డీటెయిల్స్ అన్నీ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను, జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ వీడియోని అయితే కంటిన్యూ చేసేద్దాం. సో తేజ అయితే బాబుది లెగ్ అయితే వేయించుకున్నాడు అనమాట, పాదము. సో తను ముందు నుంచి అనుకున్నారంట ఇలా పాదం వేయించుకుంటాను, సో అది బాగుంటుందని చెప్పి. సో ఎగ్జాక్ట్గా బాబు సో ఇక్కడైతే ఫుల్గా ఖుషి అయిపోతున్నాడు అనమాట, టాటూ వేయించేసుకుంటున్నానని చెప్పేసి తనైతే అక్కడ.
సో అక్కడ చూసుకుంటున్నాడు ఎంత సరిపోతుంది, ఇంత నా హ్యాండ్కి సరిపోతుందా లేదా, ఎలా ఏంటి అని చెప్పేసి. సో మీరే చూస్తున్నారు కదా, ఫుల్ నవ్వేసుకుంటున్నాడు అనమాట. అండ్ అక్కడ టాటో షాప్ అయితే నేను డీటెయిల్స్లో ఇస్తాను అనమాట ఎక్కడనేది. సో ఈ టాటో వేయించుకోవడానికి ప్రియాంక, తేజ అండ్ మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉందన్నమాట, యోగిత. సో వీళ్ళు కలిసి వెళ్ళారు, వాళ్ళు టాటోస్ వేయించుకున్నారు. సో తేజ వేసుకుందామని వెళ్తే వాళ్ళు కూడా అలాగ వేయించేసుకున్నారు. సో ఇక్కడ తేజకైతే ఫస్ట్ అవుటర్ లైన్ వేశారంట, టాటో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దానికైతే ఫస్ట్ అవుటర్ లైన్ అనేది వేసి డార్క్ చేశారు. సో టాటో వేయించుకోవడం చాలా కష్టం బాబు, చాలా పెయిన్ ఉంటుంది. అండ్ తనైతే ఎంత పెద్ద టాటోని ఎలా వేయించుకున్నారో ఏంటో. ఇంతకీ మీకు టాటో ఎలా అనిపించింది? సో తేజ ఏం వేయించుకున్నారంటే పాదము, అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ తేజ మా చిన్నోడిది పుట్టిన బర్త్డే డేట్తో వేయించుకుందామని చెప్పి అనుకున్నారు. సో అలా అయితే వేయించుకున్నారు. నొప్పి వస్తుందా? అలాగే మరి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ లేవు, నొప్పి వస్తున్నట్టు ఎలా? ఇది నొప్పి వస్తుందా అయితే రావట్లేదా? కానీ బేరబుల్, నొప్పి భరించేంత నొప్పి వస్తుందా? యోగిత అయితే అగో అది కొట్టేసింది. ఓన్లీ లోపల కూడా లోపల వస్తుంది. అదే ఫుడ్ మరి ఎగ్జాక్ట్గా తెలియాలి అంటే కాంట్రాస్ట్ ఉంది. ఎప్పుడు అన్ని మీల్స్ ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అన్ని టాటూస్ చేసుకున్నావు బ్రో? అన్ని టాటూస్ చేసుకున్నావు మరి? సింగిల్ టాటూస్ అదే సింగిల్ అన్ని సింగిల్ నేమ్స్ అన్ని నేమ్స్ అవి ఉన్నాయి కదా. నేను ఇంకో బ్రో కొన్ని కూడా చదివేస్తాను మనకి మనం వేసుకోలేము. అదే బాగా చూద్దామని ఇంకా అది ఇక్కడ రద్దు వేస్తావు కదా, దానికి తీసుకోగలని నేను అనుకున్నాను. అది నేను సింగిల్ నీడని అనుకున్నాను, అలా పెట్టినాను. ఇంకోటి చూసి లైన్స్ ఇవన్నీ అవన్నీ మరి ప్రాపర్గా కనిపించాలి అంటే షేడింగ్ చేయాలి. షేడింగ్కి మరి ఇలా షేడింగ్ నొప్పి రాదంట చూడు. ఇది ఒక రివర్స్ది తేజ. దీని తర్వాత ఇంకోటి కూడా ఉందా? దొక్టేనా? మీరే రేట్ చేశారు. మాది అసలు ఫాస్ట్గా అయిపోయింది కదా. నేను చూసి అది ఏమన్నారు, చూస్ చేసుకోవడం మేము లేట్ చేసాం. అరే అయినా అట్లా అక్కడ నొప్పి రాదు. లేదు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పెయిన్ ఉంటుంది. హ్యాండ్కి ఇక్కడ ఎందుకు ఆల్రెడీ ఇక్కడ అక్కడ రావచ్చు. ఇదో ఎక్కువ పెయిన్ ఎక్కడ వచ్చేసి ఇక్కడ స్కల్ మీద అంట, ఇక్కడ అంట.
ఏమంటుంది ప్రియా? మనం ఎప్పుడు వెళ్తున్నావు టెంపుల్కి? ఎప్పుడు వెళ్ళాలను? कौन है रे? సో ఫైనలీ చూపించు, ఇక్కడ చూపించు. తేజదైతే అయిపోయింది. వావ్, చాలా బాగుంది. వావ్. నీ కొడుకు ఏం మా ప్రియా ఏం చేస్తున్నావు? నీకు ఒక సర్ప్రైజ్, బుడ్డోడికి కూడా. ఇది ఎలాగుంది? ఫోన్ చాలా బాగుంది డాడీ, చూడిది. చూడు డాడీ, ఇట్లా చేసి చూడు డాడీ. ఓ ఆగలే, తర్వాత తెలుస్తుంది. అదే డాటా చూపించు. కలిసి వేద్దాం అనుకున్నాం కదా. నువ్వు వేయించుకోలేవు అంత పెద్దది. అంత పెద్దది వేయించుకోలేండి, అందుకే. చాలా పెద్ద వేయించుకున్నావే. ఏ నాకు ఎందుకు చెప్పుకుంటే ఎందుకు? బాగుందా? చాలా బాగుంది. మామూలుగా ఉండదు మరి అంతటి. అది బాబుది కదే, బాబు కోసం వేయించుకున్నట్టు కదే. మరి నాకు సర్ప్రైజ్ ఇస్తున్నావు ఏంటి? బాబుకి ఇప్పుడు తెలియదు కాబట్టి నీకు ఇచ్చాను. ఫస్ట్ గిఫ్ట్ నీ వైపు నుంచి చిన్నోడికి. ఫస్ట్ గిఫ్ట్ డాడీ. మరి మమ్మీ నేనే అలానే అంటుంటాడు, కామెడీ జోక్ చేస్తే పట్టించుకో, నువ్వు పట్టించుకో. సో బాగుంది, చాలా చాలా బాగుంది. నేను కూడా వేయించుకోవాలి లేదా కమెంట్స్లో చెప్పండి గాయస్. నాకైతే నచ్చింది. మరి నాకు మ్యాటర్స్ అంటే కానీ ఓకే ఫైన్, చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్స్లో చెప్పండి. అండ్ ఐ హోప్ మీకు మా తేజ టాటో ఏంటి ఇక్కడే బ్లాగ్ తీస్తున్నావు? బ్లాగ్ తీసావా జస్ట్ ఇప్పుడే తీస్తున్నావా? తీసాను. అయితే ఎలా ఎంచుకున్నా చూస్తాను నేను కూడా వీడియో. సో మీకు కూడా మీరు చూడండి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బై బై, లవ్ యూ.